హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. నిన్న చెప్పినటువంటి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మనం ఏం చేయాలనే దానికి ఫైనల్ ఎపిసోడ్ ఇప్పుడు చేస్తున్నాను. నిన్నటి క్లాస్ కంటిన్యూషన్ ఇది. ఇక్కడతో ఈ క్లాస్ ముగిద్దాం, క్లాస్లోకి వెళ్దాం. అసలు మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మంచివాడనే పేరు తెచ్చుకోవాలంటే మీరు హ్యూమిలిటీ నేర్చుకోండి. హ్యూమిలిటీ నేర్చుకునేది కాదు, కల్టివేట్ చేసుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే టాల్స్టాయ్ కథలు, రవీంద్రనాథ్ ఠాగూర్ కథలు ఇవి నేర్పించండి. మీరైనా సరే నేర్చుకోండి. మీరంతా పిల్లలు 20 years 25 years పెద్దోళ్ళు కాదు. రెండోది మీరు గమనించండి, మనం అబ్జర్వేషన్ ఎక్కువ చేయాలండి. ఇంకో పుస్తకం ఉంది, ఈ పుస్తకం పేరు నేకిడ్ ఏప్. ఇది నేను చదువు మొదలుపెట్టిన 1980s నేను చదివినంటే సీరియస్ బుక్స్. అంతకుముందంతా ఫిక్షన్ చదివేవాడిని. అగాథా క్రిస్టీ అవన్నీ మీకు చెప్పా కదా, రాబిన్ కుక్ అవి. సీరియస్ బుక్స్ చదివినటువంటి వాటిలో ఫస్ట్ 10 బుక్స్లో ఇది ఒకటి, నేకిడ్ ఏప్. ఇది నేను కొన్నప్పుడు $250, ఇవాళ $500. ఇది కొనుక్కోగలిగితే కొనుక్కోండి, చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏప్ తెలుసు కదా మీకు, తోకలైనటువంటి పెద్ద సైజు కోతులు, గొరిల్లాస్, ఒరాంగుటాన్స్, చింపాంజీస్, వాటి నుంచే మనం వచ్చాం. సో మనం ఈ రోజున మన క్రియేటివిటీ చూసి, మన రిసోర్స్ఫుల్నెస్ అంటే ఉన్నటువంటి వనరులని అత్యద్భుతంగా ఉపయోగించుకొని మన ఉన్నతికి పాటుపడడానికి రిసోర్స్ఫుల్నెస్ అంటాం. ఈ మనిషి యొక్క రిసోర్స్ఫుల్నెస్, వాడి యొక్క క్రియేటివిటీ చూసి మనం ఏమనుకుంటామంటే, మనము డైరెక్ట్గా ఏంజల్స్ నుంచి వచ్చామనుకుంటాం, అంటే దేవతల నుంచి మనం ఆవిర్భవించాం అనుకుంటాం. కానీ ఇతను జువాలజిస్ట్, డాక్టర్ డెస్మండ్ మారిస్. ఇతను ఎగ్జామిన్ చేసి ఏప్స్కి, మనుషులకి అంటే చింపాంజీస్, గొరిల్లాస్, ఒరాంగుటాన్స్ అవన్నీ స్టడీ చేసి సోషల్ లైఫ్, సెక్స్, చైల్డ్ రియరింగ్, పిల్లల్ని ఎలా పెంచుతారు, తర్వాత ఎక్స్ప్లోరేటరీ హ్యాబిట్స్ అంటే చిన్నపిల్లల్లో ఉండే కుతూహలం ఉంటుంది చూసారా, దాన్ని ఎక్స్ప్లోరేటరీ హ్యాబిట్స్ అంటారు. అవి, ఫైటింగ్, ఫీడింగ్, వీటన్నిటి గురించి ఆయన శోధించి రీసెర్చ్ చేసి, మనం ఇంత అభివృద్ధి సాధించినా ఈ అన్నిటి విషయాల్లో ఈ రోజుకి కూడా మనము ఏప్స్కి దగ్గర ఉన్నాం, కానీ ఏంజల్స్కి సంబంధం లేదు నాయన అని చెప్తాడు. అంటే మన సెక్షువల్ బిహేవియరు, మన సోషల్ బిహేవియరు, మన చైల్డ్ రియరింగ్ ప్రాక్టీసెస్, మనం పిల్లల్ని ఎలా పెంచుతాము, మన సొసైటీలో మనం ఎలా బిహేవ్ చేస్తాము, మనం ఫైటింగ్ ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము, అదేవిధంగా మనం ఫీడింగ్ ఎలా తీసుకుంటాము, మన లక్షణాలన్నీ ఇప్పుడు ఏప్స్లో ఉండేటటువంటి లక్షణాలే. ఎవల్యూషన్లో మనం వాటి నుంచి చాలా దూరం వచ్చేసినా వాటికి ఉన్న లక్షణాలు పోగొట్టుకోలేం మనం. చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి చదివితే మనం బయట ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తాం, మనం చూడము, అబ్జర్వ్ చేస్తాం. మీరు ఇప్పుడు అంత ఎందుకు చెప్తున్నా అంటే, పగ్నాషియస్ గురించి చెప్తున్నా. ఏంటంటే, ఇదో పుస్తకం అండి. ఇది 14 సంవత్సరాల వయసులో పిల్లలకి ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేస్తూ జోస్టిన్ గార్డర్ అని, ఇతను నార్వీజియన్. సోఫీస్ వరల్డ్, ఎవరికైనా ఇది $350. చాలా మంచి బుక్. 14 సంవత్సరాల పిల్లల కోసము ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేయటం, ఇదంతా ఈజీగా చదవటము. 4 సార్లు చదువుతారు, 5 సార్లు చదువుతారు, ఎక్కడికి పోద్ది. ఇది కూడా మంచి పుస్తకం, కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కోండి. నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మిమ్మల్ని కొనుక్కోమని చెప్పడం లేదు, ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి. ఇంతకీ నేకిడ్ ఏప్ గురించి ఎందుకు చెప్పానంటే, అతను వాటిని అబ్జర్వ్ చేసి, మనుషుల్ని అబ్జర్వ్ చేసి కొన్ని ప్యారలల్స్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎటువంటి పగ్నాషియస్ మ్యాన్ కూడా హంబుల్గా ఉండే మ్యాన్ని అటాక్ చేయడని చెప్తున్నాను. దీనికి ప్రబలమైన ఒక ఉదాహరణ చెప్తాను. నేను కూడా అబ్జర్వ్ చేశాను యానిమల్ కింగ్డమ్లో. కుక్కలు తెలుసుగా మీకు, స్ట్రే డాగ్స్, రోడ్డు మీద తిరిగే వీధి కుక్కలు కూడా టెరిటోరియల్ యానిమల్స్ అంటాం. టెరిటోరియల్ యానిమల్స్ అంటే అర్థం ఏంటంటే, చూడండి, టెరిటోరియల్ యానిమల్స్ రెఫర్ టు యానిమల్స్ దట్ డిఫెండ్ ఎ స్పెసిఫిక్ ఏరియా ఆర్ టెరిటరీ. ఎవరి నుంచి డిఫెండ్ చేసుకుంటాయి? ఫ్రమ్ అదర్స్ ఆఫ్ ది సేమ్ స్పీషీస్. వాటిలాంటి జీవుల నుంచే అవి డిఫెండ్ చేస్తాయి ఒక ఏరియాని, ఒక టెరిటరీని. దీస్ యానిమల్స్ ఎస్టాబ్లిష్ ఎ స్పేస్ దట్ దే క్లెయిమ్ యాజ్ దైర్ ఓన్. ఒక స్పేస్ని క్లెయిమ్ చేసి దే క్లెయిమ్ దట్ యాజ్ దైర్ ఓన్, వేర్ దే ఆఫెన్ లివ్, హంట్ ఆర్ మేట్. అవి ఎక్కువగా ఎక్కడ నివసిస్తాయో, ఎక్కువ వేటాడతాయో, ఎక్కడ ఆహారాన్ని సంపాదించుకుంటాయో, ఎక్కడ ఎక్కువ అవి ఆడవాటితో మేట్ చేస్తాయో, ఆ ప్లేస్ని అవి వాటి యొక్క టెరిటరీనిగా భావించి ఏం చేస్తాయి, ఇంకెవరిని దే ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ఇంట్రూడర్స్. ఈ టెరిటరీని ఇంట్రూడర్స్ అంటే
చొరబాటుదారులు, ఇంట్రూడర్స్, INTRUDERS, ఇంట్రూడర్స్ నుంచి రక్షిస్తాయి ఈ ప్లేస్ని. సింహాలు కానీ, కుక్కలు కానీ, మనుషులు కానీ, ప్రతి జంతువుకి టెరిటోరియల్ బిహేవియర్ ఉంటుంది. ఇది ఎవల్యూషన్ నుంచి వచ్చింది, వాళ్ళు కొత్తగా మనకు వచ్చింది కాదు. ఈ అనిమల్స్ ఏం చేస్తాయంటే దాని టెరిటరీ చుట్టూ అది 1 కిలోమీటర్ ఉండొచ్చు, 5 కిలోమీటర్స్ ఉండొచ్చు, ఒక వీధి అయి ఉండొచ్చు. ఆ వీధిలో అవి యూరిన్ పాస్ చేస్తాయి. ఇది నా టెరిటరీ అని క్లెయిమ్ చేస్తాయి. ఈ వీధిలో పైగా కుక్కలు అనేవి దే లివ్ ఇన్ ప్యాక్స్, సాలిటరీ అనిమల్స్ కాదు, ప్యాక్స్లో ఉంటాయి. సో 10 కుక్కలు 15 కుక్కలు ఈ వీధిలో ఉంటాయి. ఈ వీధిలో కుక్కలు ఈ వీధిని తమ టెరిటరీగా భావిస్తాయి. ఈ వీధిలోకి కనుక పక్క వీధిలో కుక్క వచ్చింది అంటే ఈ కుక్కలు మొత్తం దాని మీద దాడి చేస్తాయి. మీరు గమనించండి, దాడి చేస్తాయి. అదే గనుక ఆ పక్క వీధిలో కుక్క ఈ వీధిలోకి వచ్చేటప్పుడు తన తోకని 2 కాళ్ళ సందులో పెట్టుకొని ఈ వీధిలోకి వస్తే ఒక్క కుక్క కూడా దాన్ని ఏమంది అనదు. ఎందుకనదు? హంబుల్, హ్యూమిలిటీ. అర్థమైందా? మీరు గమనించండి కావాలంటే. తోకని కాళ్ళ మధ్యలో పెట్టుకొని వచ్చినటువంటి కుక్కని అవి ఏమనో చూస్తాయి బ్రహ్మాండంగా. వీటి యొక్క డామినెన్స్ని, అథారిటీని అది ఒప్పుకున్నప్పుడు మిమ్మల్ని, ఆ కుక్కని మిగతా కుక్కలు పోరాడవు, అది చక్కగా వీధిలో వెళ్ళవచ్చు. అదే కనుక అది గట్ట తోక లేపుకొని వచ్చింది అనుకోండి, మొత్తం పడి 10 కుక్కలు ఆ కుక్క మీద పడి తరుముతాయి ఆ కుక్కను ఆ వీధిలో నుంచి. హ్యూమిలిటీ యొక్క గొప్పతనం అది. మనము హంబుల్గా ఉన్నంత వరకు ఎంతటి శత్రువు అయినా మన మీదకి రాడు. తోక లేపుకొని తిరుగుదామనేటటువంటి ఆలోచన ఉండకూడదు, కుక్కల్లో ఉండకూడదు, మనుషుల్లో ఉండకూడదు. అందుకనే మీకు తెలుసలేదో, ఇప్పుడు లేదులే కానీ ఒక 20 సంవత్సరాలు, ఒక 40 years క్రితము పల్లెటూళ్ళల్లో పనివాళ్ళు యజమాని ఇంటికి వస్తే టవల్ తీసి తలకు కట్టుకుంటారు, లేదా నడువు కట్టుకుంటారు. ఎందుకు? బొజ్జలా బయటకు వచ్చింది అనుకోండి, నీ అథారిటీ చూపిస్తున్నట్టు. సో నడుముకి బాగా బిగించి కట్టావనుకో, నీ శరీరాన్ని తక్కువ చేసినట్టు. నీ శరీరాన్ని తక్కువ చేస్తే నువ్వు నీ హ్యూమిలిటీని ప్రదర్శిస్తున్నావు, నీ యొక్క దాన్ని ఏమంటాము అణకువని ప్రదర్శిస్తున్నావు. మీరే ఎదుటివాడి యొక్క యజమాని యొక్క అథారిటీని, డామినెన్స్ని నువ్వు గుర్తించినట్టు. అందుకనే మనము చేతులు కట్టుకుంటాం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకు? చేతులు కట్టుకోవటం వల్ల నీ శరీరాన్ని తగ్గిస్తున్నావు. కుక్క కూడా తోక కాళ్ళ కింద పెట్టుకుంటే అర్థం ఏంటి? మీ గమ్మత్ ఇంకోటి తెలుసలేదో, ఈ కుక్కలు దాని మీదకి వెళ్ళినప్పుడు ఆ తోక ఎత్తుకొని వచ్చింది, ఈ కుక్కలు దాని మీదకి వెళ్ళినప్పుడు అది కనుక తోకను కాళ్ళ మధ్యలో పెట్టేసి ఆగిపోతాయి, వెళ్ళవు ఇంకా. వీధి కుక్కల్లోనే ఎంత హైరార్కీ ఉందో చూడండి, ఎంత డిస్ప్లే ఆఫ్ అథారిటీ, డామినెన్స్ ఉందో చూడండి. మనుషుల్లో ఎందుకు ఉండదండి? కాబట్టి ఇదే కారణం చేత తల కనిపించకూడదు. అందుకనే పూర్వము ఆ రైతు కూలీలు రైతు దగ్గరకు వస్తే తలకి ఆ టవల్ పొట్ట కట్టుకుంటారు, లేదా తల చుట్టుకుంటారు. జుట్టు కనిపిస్తే నీ డామినెన్స్ కనిపించినట్టు. డామినెన్స్ కనిపించకూడదు. అందుకనే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు టవల్ తలకు చుట్టుకుంటారు. లేదా ఇప్పుడు మీరు గురువాయూరు వెళ్ళండి, లేదంటే మా ట్రివాండ్రం అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ మీకు పొట్టకి కనుక మీరు టవల్ చుట్టి గట్టి కట్టకపోతే మిమ్మల్ని లోపల రానివారు. షర్ట్ ఉండకూడదు, బనీన్ కూడా ఉండకూడదు. పొట్టకి టవల్ కట్టుకోవాలి. టవల్ లేకపోతే కనీసం మీరు ఇప్పిన షర్ట్ అన్న పొట్ట కట్టుకోవాలి. షర్ట్ వేసుకున్నాం అంటే నీ డామినెన్స్ చూపించినట్టు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం అర్పించుకోవాలి. అర్పించుకుంటామంటే నీ హ్యూమిలిటీని ప్రదర్శించాలి. ఈ కారణం చేత జుట్టు కనిపించకూడదు నువ్వు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. అందుకనే పోలీసు వాళ్ళకి తల మీద టోపీ పెట్టేది. ఆ టోపీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, వాళ్ళు మీ సేవకులము, మేము ప్రజల సేవకులము అని వారికి గుర్తు చేయడానికి, వారు మన సేవకులని ప్రజలకి గుర్తు చేయడానికి టోపీ పెట్టారు పోలీసులకి. సరే, వాళ్ళు అణకువతో ఉంటారా అణకువతో ఉండరా అనేది డిఫరెంట్ టాపిక్ అది. కానీ టోపీ వెనుక ఉద్దేశం అది. తలకి టోపీ పెట్టుకున్నారు అంటే సేవకుడు అని అర్థం. ఇంత ఉంది హ్యూమన్ ఎవల్యూషన్లో. కాబట్టి హంబుల్గా ఉండండి. ఎక్కడా వెళ్ళి ఇట్లా చేయకండి. అణకువగా ఉండండి. పిల్లలకి ఇది నేర్పండి. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బతకగలరు. పైగా ఈ హ్యూమిలిటీ అనేది సిన్సియర్గా ఉండాలి. మీరు మనసులో పొగరబోతాయి ఉండి ఊరికి నేను నోటి ద్వారా ఏముంది సార్ మేము మామూలు వాళ్ళమే అంటే మీ ఇన్సిన్సియారిటీని మీ ఫేస్ ప్రకటించేస్తుంది. అది మరింత ప్రమాదం. హ్యూమిలిటీ, మీరు హంబుల్నెస్ అనేది మనస వాచ కర్మణ నమ్మండి. మీ పిల్లలు, మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. రైట్, క్లాస్లోకి వెళ్దాం. ఓకే, ఇది అర్థమైపోయింది కదా. ఇక నెక్స్ట్ లైన్కి వెళ్దాం. అండర్స్టాండ్ దట్ మిస్టేక్స్ ఆర్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్.
అండర్స్టాండ్ దట్ మిస్టేక్స్ ఆర్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఏం గుర్తుపెట్టుకుంటున్నారు? అండర్స్టాండ్ దట్ మిస్టేక్స్ ఆర్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. ఇంగ్లీషే కాదండి, మీరు ఏ విద్య నేర్చుకున్నా, సైకిల్ నేర్చుకున్నా, విలువిద్య నేర్చుకున్నా, షూటింగ్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా మిస్టేక్స్ చేయటం అనేది ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అంతే. కాబట్టి మిస్టేక్స్ చేస్తున్నాము అనేటటువంటి ఆలోచన రానివ్వకండి. మిస్టేక్స్ అనేవి సర్వసాధారణము. మిస్టేక్స్ చేయకపోతే మీరు ఎప్పటికీ నేర్చుకోలేరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో దగ్గరికి రండి. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత కన్సిడరింగ్ ఆల్ దీస్ పాయింట్స్ స్పీక్ కాన్ఫిడెంట్లీ. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత చక్కగా కాన్ఫిడెంట్గా మాట్లాడండి. ఇంకేం చెప్తున్నాము? ప్రాక్టీస్ అసిడ్యూస్లీ ఇన్ ఎ డిసిప్లిన్ మేనర్. ప్రాక్టీస్ అసిడ్యూస్లీ ఇన్ ఎ డిసిప్లిన్ మేనర్. అసిడ్యూస్లీ అంటే ఒక ఏకాగ్రతతోటి, విత్ గ్రేట్ కేర్, ఫోకస్డ్గా, గ్రేట్ కేర్, ఏకాగ్రతగా, జాగ్రత్తగా మీ మనసు లగ్నం చేసి ప్రాక్టీస్ చేయండి. ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటే మేకింగ్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ పోవాలంటే ఏం చేయాలి? మీరు ప్రాక్టీస్ చేయాలి. అందుకనే మీరు గమనించండి, ఈ టెన్నిస్ స్టార్లు కానీ, టెన్నిస్ ఆడతారు కదా వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళు వింబుల్డన్లోనూ యుఎస్ ఓపెన్లోనూ చూసేది సంవత్సరాలు తరబడి చేసిన సాధన యొక్క ఫైనల్ రిజల్ట్ చూస్తున్నావు. ఇవాళ ఈ రిజల్ట్ చూసి అబ్బా వాళ్ళు ఏం ఆడుతున్నారు అంటావు. కానీ వాడు దీనికోసం సంవత్సరం పాటు రోజుకి 8 గంటలు కష్టపడతారు, 8 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. చెయ్యకపోతే అసలు క్వాలిఫైయింగ్ రౌండ్స్లోనే పాస్ అవ్వరు, క్వాలిఫై అవ్వరు. సో నువ్వు చూసేటటువంటి మ్యాచ్ అనేది ఆ స్పోర్ట్స్ ఆడినటువంటి ప్లేయర్స్ యొక్క కఠోర శ్రమకి ఫలితాన్ని నువ్వు చూస్తున్నావు ఇవాళ. అది కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు సార్ ఆయన అంటే దాని వెనక కఠోరమైన శ్రమ ఉంటుంది, ఏకాగ్రతతో కూడిన శ్రమ ఉంటుంది. అది చేస్తావా ఇంగ్లీష్ వస్తుంది, చెయ్యవా అసలు ఈ దారిలోకి రాబా, ఏమి నష్టం లేదు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే. రైట్. రెండోది ఏం చెప్తున్నాము? మేక్ ఎ ప్లాన్ ఫర్ ప్రాక్టీసింగ్ అండ్ స్టిక్ టు ఇట్. ఒక టైం టేబుల్ వేసుకోండి, దానికి స్టిక్ ఆన్ అవ్వండి. స్టిక్ టు ఇట్ అంతే. ఇవాళ తుఫాన్ వచ్చిందా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద బాంబు వేసిందా, సునామీ వచ్చిందా, భూకంపం వచ్చిందా, బెజవాడలో వరదలు వచ్చినాయా, మనకు సంబంధం లేదు. బెజవాడ వరదల్లో మీ ఇల్లున్నా సరే నువ్వు ఆ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. అలా అయితేనే వస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే డోంట్ ఎవర్ ట్రై టు ఎమ్యులేట్ శశి థరూర్ ఆర్ సమ్ న్యూస్ రీడర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ ఎవర్ ట్రై టు ఎమ్యులేట్ శశి థరూర్ ఆర్ సమ్ న్యూస్ రీడర్స్. ఎమ్యులేట్ మామూలు పదం చెప్పాలంటేనేమో ఇమిటేట్ అండి. ఇమిటేట్కి మనం నా క్లాసులన్నీ చెప్పా కదా, పైకి వెళ్ళాల్సింది మనందరము ఒక మెట్టెక్క, లేకపోతే నా దగ్గర రావడం ఎందుకు, యూట్యూబ్లో 1,00,000 మంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఇటువంటి ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి ఇమిటేట్ అంటే బాగుందా, ఎమ్యులేట్ అంటే బాగుందా? స్పెల్లింగ్ చూడండి. ఎమ్యులేట్ అంటే బాగుందా, ఇమిటేట్ అంటే బాగుందా? ఆ 75 ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరో ఒక పిచ్చివాడు రాశాడు, నువ్వు చెప్పే వొకాబులరీ ఏందో మాకెందుకయా, తర్వాత నువ్వు మళ్ళీ నీ మెటీరియల్, నీది ఒక చెత్త మెటీరియల్, దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక చెత్త గ్యాంగు, సరే ఏదో రాశాడు. అతనికి వొకాబులరీ అక్కర్లేదంట. వాళ్ళ స్థాయి ఏంటంటే రాము ఇట్స్ ఫిష్, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, ఐ నోస్ ఇంగ్లీష్. సరే వాళ్ళ గురించి కాదు, కానీ ఇక్కడ గమనించండి, వొకాబులరీ అనేదండి. ఇప్పుడు అంటే నేను అట్లా మాట్లాడకూడదు. ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వెళుతుంది, ఎందుకంటే మనకు అందం అనేది స్త్రీలో కనిపిస్తుంది. బాగుంది అమ్మాయి, ఆ అమ్మాయికి చక్కటి చీర కట్టి చక్కగా నగలు పెట్టండి, ఇంకా అందం ఉంటుంది కదా. సో అదేవిధంగా ఇక్కడ నేను అందాన్ని ఈస్థెటిక్ సెన్స్లో వాడాను. మళ్ళీ మీరు దాని మీద చెడు అర్థాలు తీసుకోకండి, పెడార్థాలు తీసుకోకండి. ఈస్థెటిక్ సెన్స్లో వాడాను. అందం అనేది బ్యూటీ మీద ఒక పుస్తకం ఉంది నా దగ్గర, హెర్బర్ట్ రీడ్ అనుకుంటూ రాసింది. అందము ఏంటి, సరే అది ఇప్పుడు మన టాపిక్ కాదులేండి. సో ఇక్కడ ఏంటంటే అందమైన అమ్మాయి వెళ్ళటం, ఆ అందమైన అమ్మాయి చక్కగా ఉండటం, చక్కటి డ్రెస్ వేసుకోవటం, మంచి చీర కట్టుకోవటం, నగలు వేసుకోవటం, ఏమవుతుంది? ఆ అందము ఎన్హాన్స్ అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్లో మీరు చక్కగా ఎటువంటి సింపుల్ వొకాబులరీ మాట్లాడవచ్చు, తప్పేమి లేదు. 100% అదే నేర్చుకోండి. కానీ మీ లెవెల్ కొంచెం మంచి సొసైటీలోకి వెళ్ళినప్పుడు, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంగ్లీష్ అనేది డబుల్ ఎడ్జెడ్ స్పోర్డ్ లాగా ఉండాలి.
మనకి నార్మల్ వొకాబులరీ తెలియాలి, అడ్వాన్స్డ్ వొకాబులరీ తెలియాలి. మనం ఏ అనకాపల్లిలోనో లేకపోతే అమలాపురంలోనో మాట్లాడుతున్నాం, లేదా ఏ నిజామాబాద్లో మాట్లాడుతున్నాం. నిజామాబాద్లో మాట్లాడేటప్పుడు నార్మల్ ఇంగ్లీష్ అనకాపల్లిలో మాట్లాడేటప్పుడు నార్మల్ ఇంగ్లీష్ అదే మీరు హైదరాబాద్ వెళ్ళారు, ఏదో ఉద్యోగంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చేరారు, అక్కడ నార్మల్ వొకాబులరీ మాట్లాడితే మీకు రావాల్సినంత రెస్పెక్ట్ రాదు. అక్కడ మీరు ఇటువంటి వొకాబులరీ, ఇవాళ శశి థరూర్కి ఎందుకండి అంత పేరు, అతన్ని అందరు ఇలా ఎందుకు చూస్తారు? విత్ ఆన్ రెస్పెక్ట్, AWE, అండ్ రెస్పెక్ట్ ఎందుకు చూస్తారు? నోరు తెచ్చుకొని ఎందుకు చూస్తారు? అతను వాడేటటువంటి ఇంగ్లీషు వొకాబులరీ, ఆ ఫ్లవరీ లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది మనం కష్టపడి నేర్చుకోవద్దు. అది మళ్ళీ ఇమిటేషన్. అది మనం చదువుకుంటూ వెళ్తుంటే పుస్తకాల్లో మనకి సంబంధం లేకుండా వేల సంఖ్యలో మనకు వొకాబులరీ డెవలప్ అవుతుంటుంది. వచ్చినటువంటి వొకాబులరీని వాడుతూ ఉండండి. సో ఎమ్యులేట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే డోంట్ ఎవర్ ట్రై టు ఎమ్యులేట్ శశి థరూర్, ఓకే? అండ్ ఆర్ సమ్ న్యూస్ రీడర్స్ ఇంగ్లీష్లో మనం టీవీలో చూసి అబ్బా నేను ఇలా మాట్లాడాలనే ప్రయత్నాలు చేయబాకండి. ఎందుకంటే విత్ ఆల్ సర్టనిటీ ఐ కెన్ సే వన్ థింగ్, ఏంటంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు చూస్ యువర్ ప్రొఫెషన్ యాజ్ ఎ న్యూస్ రీడర్. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు చూస్ యువర్ ప్రొఫెషన్ యాజ్ ఎ న్యూస్ రీడర్కి వెళ్దామని ఇది నా కెరీర్గా వెళ్దాం అనుకుంటున్నారా? డెఫినెట్గా కాదు. మనకెందుకు వాళ్ళ చదవటం? ఏం కావాలి మీకు? యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ ఆర్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఇంటెలిజిబుల్లీ అంటే ఎదుటివాడికి నువ్వు చెప్పదలుచుకున్న భావము ఎటువంటి వంకర టింకర్ లేకుండా నీ భావాన్ని ఎదుటి వ్యక్తిలో నీవేమనుకుంటున్నావు అది అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే చాలు. నేను తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా, అలా సెలయర్ లాగా, లేకపోతే జలపాతం లాగా మాట్లాడాలంటే అవసరం లేదు. మీకు ఇంకా చక్కగా కావాలంటే సీతారాం యేచూరి మొన్నే చనిపోయాడు. ఆయన స్పీచ్లు ఎప్పుడన్నా యూట్యూబ్లో కొట్టండి, వస్తాయి. చక్కగా చాలా మెల్లిగా మాట్లాడతాడు. ఇక్కడ కంటెంట్ అవసరం. కంటెంట్ మీకు విలువ తెస్తుంది, కానీ మీకు ఈ నగిశీలు విలువ తేవు. అర్థమైందా? కాబట్టి సీతారాం యేచూరి వినండి. ఎందుకు చెప్పాగా అబ్దుల్ కలాం స్పీచ్లు వినండి. మీలో కంటెంట్ ఉంటే మీరు ఎలా మాట్లాడినా ప్రపంచం మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి శశి థరూర్ లాగా మాట్లాడాలి, న్యూస్ రీడర్ లాగా మాట్లాడాలని ఎవరైనా చెప్తే వాళ్ళని జస్ట్ మీ మనసులోంచి వైప్అవుట్ చేసేయండి. వాళ్ళని మనసులోకి తీసుకోకండి, ఓకే? కాబట్టి లాస్ట్ చూడండి, లాస్ట్ సెంటెన్స్ ఏంటి? ఫైనలీ ది అల్టిమేట్ కార్డినల్ ప్రిన్సిపల్ ఈజ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే. అల్టిమేట్ కార్డినల్ ప్రిన్సిపల్. కార్డినల్ అంటే అత్యంత ముఖ్యమైనది. అది పీకితే ఇంకా ఆ స్ట్రక్చర్ మొత్తం పడిపోతుంది. దాన్ని కార్డినల్ అంటాం. కార్డినల్స్ అంటే మనకి చర్చ్ హైరార్కీలో, క్రిస్టియన్ హైరార్కీలో కూడా పోప్స్, తర్వాత కార్డినల్స్, బిషప్స్, తర్వాత పాస్టర్స్, ఇలా వాళ్ళకు కూడా హైరార్కీ ఉంటుంది. కార్డినల్ అంటే ముఖ్యమైనది. సో ది అల్టిమేట్ అసలు కార్డినల్ అంటేనే అల్టిమేట్. అక్కడ అల్టిమేట్ అనేది రిడెండెంట్. అల్టిమేట్ వాడని అవసరం లేదు. నేను వాడాను, సరే తప్పు ఒప్పు వాడని అవసరం లేదు. కార్డినల్ అంటేనే అతి ప్రాముఖ్యత కలిగినది. మళ్ళీ అల్టిమేట్ కార్డినల్ ఎందుకు? సరే తప్పు చేశాను, వదిలేయండి. ది కార్డినల్ ప్రిన్సిపల్, ది అల్టిమేట్ కార్డినల్ ప్రిన్సిపల్ తప్పది, ఓకే, దాన్ని వదిలేద్దాం. ఏంటి ఇక్కడ? ద కార్డినల్ ప్రిన్సిపల్ ఈజ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అదేంటి? ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకుంటారనేది ఇమ్మెటీరియల్. మనకు తెలియంది ఏది నేర్చుకున్నా మన ఆస్తి. అందరూ ఎకనామిక్స్ నేర్చుకోండి, జనరల్ సైన్స్ నేర్చుకోండి, మన దేశం ఎలా పరిపాలించబడుతుందో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోండి, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని తెలుసుకోండి. తెలుసుకోవటానికి ప్రపంచంలో లక్ష ఉన్నాయి. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ది లెజెండ్ ఆఫ్ మెతుసెలా? మెతుసెలా గురించి మీరు, ఆ లెజెండ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వినుండరు. మెతుసెలా వాజ్ నోన్ ఫర్ హిస్ లాంగ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 969 years according to Bible, symbolizes wisdom and longevity. అర్థమైందా? మెతుసెలా was known for his long lifespan of 969 years according to Bible,
సింబలైజెస్ విజ్డమ్ అండ్ లాంగివిటీ. బైబిల్ ప్రకారం మెతుసెలా అనే వ్యక్తి 969 సంవత్సరాలు జీవించాట. అతను దేనికి సింబలు? ఎక్కువ కాలం జీవించడానికి, జ్ఞానానికి సింబల్ ఆయన. విజ్డమ్ అతని పేరు చెప్తే ఏంటి మనకు స్ఫురించేది? సింబలైజెస్ విజ్డమ్ అండ్ లాంగివిటీ. అటువంటి మెతుసెలా వన్స్ లామెంటెడ్ హిస్ షార్ట్ లైఫ్ బిఫోర్ ఎ గ్రేట్ లైబ్రరీ. అటువంటి మెతుసెలా ఏం చేశాడు? వన్స్ లామెంటెడ్ హిస్ షార్ట్ లైఫ్ బిఫోర్ ఎ లైబ్రరీ, బిఫోర్ ఎ గ్రేట్ లైబ్రరీ. ఒక లైబ్రరీ ముందు ఒకసారి నుంచున్నప్పుడు అతను తన జీవితం ఏంటింత చిన్నదని విలపించాట. 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఒక లైబ్రరీ ముందు నుంచొని విలపించా అంటే ఏంటి నా జీవితం ఇంత చిన్నది అని. ఏం తెలుపుతుంది కదా? దిస్ టేల్ హైలైట్స్ ది ఐడియా దట్ ఈవెన్ సమ్వన్ విత్ అన్ ఇన్క్రెడిబ్లీ లాంగ్ లైఫ్, దిస్ స్టోరీ ఆర్ దిస్ టేల్ హైలైట్స్ ది ఐడియా దట్ even someone with an incredibly long life can feel overwhelmed by the vastness of knowledge and literature. అర్థమైందా? విజ్ఞానం ఉంటే నేర్చుకోవటానికి అతనికి జీవితం సరిపోలేదా? అంటే ఇంత జీవితం ఉన్నవాడు కూడా ఆ లైబ్రరీ ముందు తనను తాను చిన్నగా చేసుకున్నాడు. ది స్టోరీ సర్వ్స్ యాజ్ అ మెటఫార్ for the pursuit of knowledge and the limitations of human life. సో ఈ స్టోరీ ఏం చెప్తుంది? ఒక పోలిక చెప్తుంది. ఏంటది? పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్, లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే మనకున్నటువంటి బౌండరీ, హ్యూమన్ లైఫ్ ఉండేటటువంటి క్షణికమే హ్యూమన్ లైఫ్. పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అనంతం. కాబట్టి మీరు రోజు కనీసం ఒక 2-3 గంటలు ప్రపంచంలో ఉన్నట్టు, ప్రపంచం ఎటు వెళ్తుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎటు వెళ్తుంది, ప్రపంచం ఎంత కాంప్లెక్స్గా మారుతుంది అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎక్స్టింక్ట్ అయిపోతావు, అంతరించిపోతావు. ప్రపంచ గమనం ఎటువైపు వెళ్తుంది? టొటాలిటేరియనిజం వైపు వెళ్తుందా? డెమోక్రసీ వైపు వెళ్తుందా? ఏం జరుగుతుంది? దానికి కారణాలు ఏమిటి? అన్ని దేశాల్లో, ప్రపంచంలో రీసెంట్ ట్రెండ్స్ ఏంటి? రైటిస్ట్ గవర్నమెంట్స్ వస్తున్నాయి. అంటే టొటాలిటేరియన్ గవర్నమెంట్స్ అంటే ఆటోక్రాట్స్. చైనా చూస్తే జిన్పింగ్, రష్యా చూస్తే పుతిన్. ఆయన బతుకున్నంత వరకు ఆయన అధ్యక్షుడు అంట. చైనాలో కూడా అంతే. అటుపోతే నార్త్ కొరియా. ఎందుకు వస్తున్నారంటే సమాజం కుళ్ళిపోతుంది. వాళ్ళు ఏదో ప్రామిసులు చేసి వాళ్ళు వస్తారు. సో ప్రపంచం ఎటుపోతుంది? ఎకానమీ అంటే ఏమిటి? మీలో ఎంతమందికి జీడిపి అంటే తెలుసు, ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు, రెసెషన్ అంటే తెలుసు? మీరు ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇస్తే చూడగలరా? ఇవాళ యూట్యూబ్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. పనికిరాని విషయాలు చూస్తారా? లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు వదిలేసింది, రేపే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్, వాడు చంద్రబాబు చేతులు ఎత్తేసాడు. ఇవి చూస్తారా? కాల్ సాగంది. ఇంకొక ఆయన ఉన్నాడు, రిచర్డ్ డాకిన్స్, గాడ్ అండ్ రిలీజియన్. ఇంగ్లీష్ అర్థం చేసుకునే వాళ్ళు చూడండి ఇవన్నీ. జీడిపి అంటే కొట్టి చూడండి, ఇన్ఫ్లేషన్ అంటే కొట్టి చూడండి. 100 ఉన్నాయి మనం నేర్చుకోవటానికి. లిటరేచర్ పుస్తకం చదవండి. కాబట్టి 10 నిమిషాలు మీరు వేస్ట్ చేసినా ఏం జరిగేది? సాధారణ మనిషిలాగా బతుకుతావు. సాధారణమైన మనిషిలాగా ఎటువంటి ఘనకార్యాలు సాధించలేక ఏ అడవిలో జంతువులాగా మనం కూడా అంతరించిపోతాం. అందుకు కాదు కదా మనం పుట్టింది. ఈ చదువుతూ వెళ్తుంటే మీకు తెలియనటువంటి విజయాలు మీ వెంబట వస్తాయి. బ్యాలెన్స్ షీట్ చదవండి. బ్యాలెన్స్ షీట్లో ఉండే ప్రతి పదానికి డైలీ పుస్తకం ఎలా రాయాలి, డే బుక్ ఎలా రాయాలి, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ఎలా రాయాలి. ఏది నా కామర్స్ నాది కాదు సార్, నేను కొట్టు పెట్టుకుంటానా, చిల్లర కొట్టు పెట్టుకుంటానా? ఎందుకు పెట్టుకోవాలా? పెట్టుకోని అవసరం లేదు. కానీ అదేంటో తెలియాలి కదా. నేర్చుకోండి. యూట్యూబ్లో వాళ్ళ మా చిన్నప్పుడు పుస్తకం కొనుక్కుంటే కానీ మాకు తెలిసేది కాదు. ఇవాళ పుస్తకాలు అక్కర్లా మీకు. మీరు యూట్యూబ్లో బ్యాలెన్స్ షీట్ ఎలా నేర్చుకోవాలి కొట్టండి. బ్యాలెన్స్ షీట్ అంటే మొత్తం వచ్చేస్తాయి. నేర్చుకోండి. చెప్పేవాళ్ళు తెలుగులో 100 మంది ఉన్నారు. అలా నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకోండి. ఇలా గనక చేస్తే 2-3 సంవత్సరాల్లో మీరు ఊహించనటువంటి స్థాయికి వెళ్తారు. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి డే బుక్ రాయండి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం చేస్తున్నారు రాయండి. డే బుక్ అంటే అదే. తర్వాత దీన్ని డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ పోస్ట్ చేయండి. అందులో
డబ్బులు ఎటు నుంచి వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, ఏం ఖర్చు చేడుతున్నాం. మెల్లిమెల్లిగా ఈ ఎకనామిక్స్ నేర్చుకోండి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలా. త్రికరణములు అంటే తెలుసు కదా మీకు, మనస వాచ కర్మణ అంటారు. మనసు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది మొదటి మెట్టండి, అక్కడ ఆగిపోకండి. మీలో ఈ రోజున 20 సంవత్సరాలు ఉండి డిగ్రీ చదువుతున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉంటే సివిల్ సర్వీసెస్కి టార్గెట్ చేయండి. ఐఏఎస్ ఐపీఎస్లకి వచ్చిన వాళ్ళు మీకంటే తెలివైన వాళ్ళు కాదు. నేను చాలామంది మీడియోకర్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని చూశా, గట్టిగా 10 వాక్యాలు రాయలేని చూశా. నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ సివిల్ సర్వీసెస్లో మీ ఇంటెలిజెన్స్ పరీక్ష కాదది. నువ్వు గాడిదలాగా పనిచేయగలవా లేదా. ఒక జిల్లా కలెక్టర్ మీకు తెలుసో లేదో రోజుకు 18 గంటలు పనిచేస్తాడు. ఇప్పుడు యూపీఎస్సీ వాడు ఏం పరీక్ష పెట్టాలి మీకు, మీ తెలివితేటలకు పరీక్షలు అక్కర్లా. మీరు జిల్లా కలెక్టర్గా మీరు చేసేటటువంటి గొప్ప ఘనకార్యాలు ఏమి ఉండవు, పైనుంచి వచ్చిన ఆదేశాలు అమరపాల్చడమే అంతే. మీరేమైనా ఇనిషియేటివ్స్ తీసుకుంటే పైన దాన్ని ఆమోదించే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ పొలిటికల్ బాసులు. వీళ్ళందరూ స్టాటస్ కొని మెయింటైన్ చేస్తారు సిస్టంలో. అందులో గ్లోరిఫైడ్ క్లర్క్ ఉద్యోగం ఇవాళ ఐఏఎస్ అంటే గ్లోరిఫైడ్ క్లర్క్ ఉద్యోగం. ఎస్, అదే పెద్ద గొప్ప ఇది కాదు, మనకు కూడా వస్తుంది. కష్టపడ్డమే. గాడిదలాగా 16 గంటలు నువ్వు చదువుతావా, 16 అక్కర్ల రోజు 10 గంటలు చదువుతావా, ఐఏఎస్ మీ ఇంటికి కాళ్ళ దగ్గరకు వస్తుంది. వాడు నిన్ను పరీక్షించేది అంత కష్టపడితే కానీ నువ్వు ఆ పరీక్ష పాస్ కావు. సిలబస్ అలా ఉంటుంది. నువ్వు రోజుకి 8 నుంచి 10 గంటలు చదువుతావా, ఆ పరీక్ష పాస్ అవ్వగలవు. ఆ పరీక్షను అట్లా డిజైన్ చేశా, ఆ సిలబస్ని అలా డిజైన్ చేశాను. ఎవడైతే 10 గంటలు చదువుతాడో వాడికి మాత్రమే ఈ ఉద్యోగం వచ్చే విధంగా ఆ పరీక్ష డిజైన్ చేయడం జరిగింది. చదువు. కాబట్టి మనసు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం నీ మనస్సు ఇంగ్లీష్ గురించి ఆలోచించాలి. మనస వాచ, వాచకం అంటే మాట్లాడడం. నువ్వు ఏది మాట్లాడినా ఇంగ్లీష్కి సంబంధించింది ఉండాలా. కర్మణ, కర్మణ అంటే కర్మ అంటే పని అండి, కర్మ అంటే పని. సో నువ్వు ఏ పని చేసినా నీ ఇంగ్లీష్కి సంబంధించిందే ఉండాలి. సో దాన్నే త్రికరణ శుద్ధిగా చేయండి అంటారు. మనస్సు ఇంగ్లీష్ గురించే మాట్లాడాలి, ఇంగ్లీష్ గురించి ఆలోచించాలి. వాచకం, నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ గురించి ఉండాలి. కర్మ, నువ్వు చేసే పని ఇంగ్లీష్ గురించే ఉండాలి. పీలే అని బ్రెజిలియన్ ఫుట్బాల్ ప్లేయర్, బ్రెజిలే అనుకుంటా, పీలే చాలా వ్యక్తిత్వం ఉన్నవాడు. కోకోకోలకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమంటే అతను ఇవ్వాలి. ఎందుకంటే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా నన్ను చూసి ఇన్స్పైర్ పొందినటువంటి యువత కోట్ల సంఖ్యలో ఉంది. ఇప్పుడు నేను కోకోకోలకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వాళ్ళందరూ కోకోలా తాగుతారు, ఆ పిల్లల ఆరోగ్యాలు పాడు చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఇవ్వను అన్నాడు. అటువంటి గొప్పవాడు అతను. ఫుట్బాల్ గురించి అతను ఒకసారి అడిగితే అతను ఇదే చెప్పాడు, నేను 24 అవర్స్ ఫుట్బాల్ గురించి ఆలోచిస్తాను, ఫుట్బాల్ గురించి ఆలోచిస్తాను. నేను మాట్లాడితే ఫుట్బాల్ గురించే మాట్లాడు. నాకు సమయం దొరికితే నా కాళ్ళు ఎప్పుడు ఫుట్బాల్ని తంతుంటాయి అంటే పని. అందుకనే ప్రపంచంలో ఒక గొప్ప హీరో ఆయన పీలే. చదవండి ఆయన గురించి. సో ఏ పని చేసినా అందులో త్రికరణ శుద్ధి ఉండాలి, డెడికేషన్ ఉండాలి. చెయ్యండి. ఇంగ్లీష్ చాలా చిన్నదండి. సో ఇప్పటికీ ఈ క్లాస్ కన్క్లూడ్ చేస్తున్నాను. మీరు క్లాస్ ఎలా ఉందో చెప్పండి. కార్ల్ సాగన్, రిచర్డ్ డాకిన్స్ వీళ్ళ డాక్యుమెంటరీస్ చూడండి, చాలా బాగుంటాయి. ఇతంది కూడా ఉంది, డాక్టర్ మారిస్, డెస్మండ్ మారిస్ కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. నేకిడే పైన కొట్టి చూడండి, దొరుకుతాయేమో. ఇది కూడా సీరియల్ ఉంది, నేకిడే. సో ఇవి చూడండి, బాగా చదువుకోండి. క్లాస్ ఎలా ఉందో రాయండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారో చేసుకోరో మీ ఇష్టం. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.